హల్లెలూయా. కార్యక్రమానికి వచ్చేసినటువంటి సంఘ కాపురాలకు అందరికీ వందనాలు. అలాగే సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు. హల్లెలూయా. బాలసుబ్రహ్మణ్యం గారి పాడిన పాట దేవునికి స్తోత్రం అనే పాట. దేవునికి స్తోత్రము, పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రము, పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము. అనహుడగు తనయు కృతమున మునుపుతో నపములను జీవుల. అనహుడగు తనయు కృతమున మునుపుతో నపములను జీవుల. ఇలోని నక్షత్రాదులను మా మనుగడకు మేలు సగజేసిన దేవునికి స్తోత్రము. పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము. దినములను రాత్రులను ఋతువుల దివ్యమగు కార్కెలను నిలిపి. దినములను రాత్రులను ఋతువుల దివ్యమగు కార్కెలను నిలిపి. తనయులని బహు నెలరు తోడను ఘనముగా మము సృష్టి చేసిన దేవునికి స్తోత్రము. పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము. నరజాతి శోధన వల్ల తన మార్గమును వీడి. నరజాతి శోధన వల్ల తన మార్గమును వీడి. తల్లడిల్లడు పాప మరణపు ముళ్ళు విరిసిన కర్తయగు మా దేవునికి స్తోత్రము. పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము. పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఈ సమయంలో మరి షాలేం రాజు తరపున వాళ్ళ కుటుంబం తరపున హొసన్నా పాస్టర్ గారు వచ్చి పరిచయం చేస్తారు వారి కుటుంబాన్ని మనకి. త్వరగా వస్తే దైవ సేవకులు వచ్చున్నారు మన మధ్యలోనికి. పేతురు గారి కుటుంబాన్ని పరిచయం చేస్తారు. రావాల్సిన వస్తువులన్నీ దగ్గరికి చేర్చండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరికుడి వచ్చిన దేవుని సేవకులందరికీ, కుటుంబీకులకి, రక్త సంబంధికులకి, బంధువులకి, విశ్వాసులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ప్రాముఖ్యంగా
జానయ్య గారికి, వినుకొండ హుస్సేన్ మందిర్ సెంట్రల్ చర్చ్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ చక్కని అద్భుతమైనటువంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఇరువురిలో వరుడు తరపున అనగా షాలేం రాజు గారి గురించి, వారి కుటుంబాన్ని గురించి పరిచయాలు మీకు తెలియచేయడానికి నేను ఇక్కడ నిలిచి ఉన్నాను. అది నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఉన్నటువంటి షాలేం రాజు గారు, వారి తండ్రి గారు రాగూరి పేతురెడ్డి గారు, అలాగే వారి సతీమణి నిర్మల జ్యోతి గారు, వారి ఇరువురిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించినటువంటి ద్వితీయ సంతతిగా కుమారుడైనటువంటి షాలేంను ప్రభు ఇచ్చారు. మొదటి సంతానంగా ప్రభు శాంతిప్రియాన్ని అనుగ్రహించారు. ఆ బిడ్డని దేవునికి ప్రతిష్ఠించి ప్రభు యొక్క సేవలో ప్రభు ఆ బిడ్డని బలంగా వాడుకుంటూ ఉన్నారు. పేతురెడ్డి గారి యొక్క కుటుంబాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. వారి తండ్రి గారు రాగూరి అచ్చిరెడ్డి గారు, అలాగే వారి అమ్మగారు సంతోషమ్మ గారు. వారిది గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం సొలస అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వారు. వారు అన్ని కుటుంబంలో నుంచి ప్రభువుని ఎరిగి రక్షణలోనికి వచ్చారు. అచ్చిరెడ్డి గారిని, సంతోషమ్మ గారిని దేవుడు ప్రేమించి 3 కుమారులను ఇచ్చారు. వారిలో పెద్ద కుమారులు శ్రీనివాస్ రెడ్డి గారు. వారికి కుటుంబం, పిల్లలు, వారు కొన్ని రకం వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే తదుపరి 2వ కుమారుడిగా దేవుడు వారిని ప్రేమించి శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారిని ప్రభు ఇచ్చారు. వారి కుటుంబం, వారి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే 3వదిగా పేతురెడ్డి పాస్టర్ గారిని ప్రభు ఇచ్చారు. ఆయన అంత మునుపు పేరు గోవిందరెడ్డి గారు. వారి ప్రభుని ఎరిగిన తర్వాత, దేవుని రక్షణలోనికి వచ్చిన తర్వాత వారికి ఆ పేరు పెట్టబడింది. వారి తరపున 4 స్థలములలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి ఘనమైనటువంటి సేవ చేస్తున్న దేవుని సేవకులు పేతురెడ్డి పాస్టర్ గారు. అలాగే పాస్టమ్మ గారు నిర్మల జ్యోతి గారి గురించి చెప్పాలి. అమ్మగారు, వారి యొక్క కుటుంబంలో పిట్టి వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే సామ్రాజ్యమ్మ గారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రేమించి వారి కుటుంబంలో 5 సంతానాన్ని దేవుడు ఇచ్చారు. 5 సంతానంలో 4 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. 4 ఆడపిల్లల యొక్క భర్తలు 4 ఘనమైనటువంటి సేవని చేస్తూ ఉన్నారు. 5వదిగా ఉన్నటువంటి వారి కుమారుడు కూడా దేవుని సేవని జరిగిస్తున్నారు. అంటే వారి కుటుంబం అంతా ఒక యాజక కుటుంబముగా దేవుని యొక్క సేవలో వారు బహుబలముగా వాడబడుతున్నారు. మాచర్ల పట్టణంలో ఓ దైవజనుడు, చెరుకుపల్లి ప్రాంతంలో మరొక దైవజనులు, అలాగే పొన్నూరు ప్రాంతంలో వారి కుమారుడు అనగా పాస్టమ్మ గారు నిర్మల జ్యోతి గారి యొక్క అన్నయ్య గారు పరిచర్య చేస్తున్నారు. ఇలాగున వారిని దేవుడు బలపరిచి వారి యొక్క సేవ, వారి ప్రార్థనల మూలంగా ఈ పరిచర్యను ముందుకు కొనసాగింపు చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ కూర్చున్నటువంటి షాలేం రాజు గారి నుంచి 2 మాటలు నేను చెప్తాను. వారి యుక్త వయసులో దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క పిలుపు మేరకు ఇంటర్మీడియట్ చదువుతుండగా ప్రభు దర్శనముతో మాట్లాడినప్పుడు, స్వరాన్ని వినిపించినప్పుడు చదువుతున్న చదువుని ఆపివేసి దేవుని యొక్క పరిచర్య కొరకు తండ్రి గారితో, తల్లి గారితో చెప్పినప్పుడు వారు కేరళ ప్రాంతంలో ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘమునకు సంబంధించినటువంటి బైబిల్ కాలేజీలో BTH బైబిల్ ట్రైనింగ్ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. ఆ తదుపరి SABC బెంగళూరులో బైబిల్ కాలేజీ చేశారు. 2 చోట్ల కూడా బెస్ట్ స్టూడెంట్గా, అంతేకాదు వారు చేసిన ప్రసంగానికి ఎంతో విలువైనటువంటి బహుమానాలు కూడా దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇలాగన వారిని దేవుని యొక్క సేవలో వాడుకుంటూ మన మధ్యలో ఈ కుటుంబస్థ జీవితంలో జీవించడానికి ముందుగా ఉన్న ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి నడిపించారు. పేతురెడ్డి పాస్టర్ గారు వారి కుటుంబాన్ని గురించి పరిచయం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ నా మాటల్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఈ సమయంలో దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. దైవజనులు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసిన తర్వాత సేవకులు ఆ ఇరువురిని గురించి కొన్ని మాటలు తెలియచేస్తారు. కనుక వసన్న మినిస్ట్రీస్లో గుమ్మనంపాడులో సేవ చేస్తున్న సేవకులు అహరోను పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి దైవ సేవకులు ఆ వాక్య ఉపదేశాన్ని మనకి అందించి వీరికి కావాల్సిన అవసరమైన దేవుని మాటలు క్లుప్తంగా అందిస్తారు. స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపా కనికరములు కలిగినటువంటి దేవా, జీవాధిపతి, నమ్మదగిన స్వామి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. స్వామి,
మీ ఆలోచనలు వేరు, మీ ఉద్దేశాలు వేరు, మీ సంకల్పాలు వేరు స్వామి. సేవకులుగా ఈ బిడ్డలను ప్రేమించి మీ ఉద్దేశాలన్నీ బిడ్డల పట్ల నెరవేర్చబడినట్లుగా యవ్వన కాలంలో ఇద్దరిని కుటుంబంగా కట్టునట్లుగా ప్రభా మీరు ఆలోచించినటువంటి ఆలోచనలన్నిటి కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించినది మొదలుకొని ఎంతవరకు మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపిస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. మీ నామాన్ని గణపరచుచున్నాము, మీ నామాన్ని కొనియాడుచున్నాము స్వామి, మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీ దీన దాసుడు రేపు జతపరచబడబోయేటటువంటి ఈ యవనస్తులైనటువంటి బిడ్డలకు మీ ఆలోచనలుగా, మీ సూచనలుగా ప్రభా, మీ హెచ్చరికలుగా తండ్రి నీ బిడ్డలతో మీ దాసుని ముఖాంతరముల నుండి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యమైన కార్యములు చేసేటటువంటి దేవా, నీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. ఇదిగో ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగించుచుండగా మీరే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దైవ సేవకులు పాట పాడతారు. ఈలోగా షాలేం రాజు, ఆశ మరి వస్త్రాలు మార్చుకొని వస్తారు. త్వరగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశకు తీసుకొచ్చిన బట్టలు, షాలేం రాజుకు తీసుకొచ్చిన బట్టలు ఇక్కడ తీసుకొచ్చి అందచేస్తే చిన్న ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకుంటారు. అమ్మాయి తరపు, అబ్బాయి తరపున తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఇద్దరు, అటువైపు ఇటువైపు ఇద్దరు రావాలి. త్వరగా జాన్సన్ పాస్టర్ గారు, పాస్టర్మ గారు, పేతురు పాస్టర్ గారు, పాస్టర్మ గారు. రావాలి త్వరగా. వస్తువుల కొరకు జాన్ పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా మీకు స్తోత్రము నాయన. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందిగా మీరు చూశారు తండ్రి. ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో ప్రభువా మీకు స్తోత్రం. ఇప్పుడు వరకు పాటలు పాడుతూ మీ నామాన్ని మహిమపరిచారు స్వామి. ఇదిగో అలనాడు మా పితరుడైన అబ్రహాము సేవకుడైన ఎలియాజర్ చెప్తూ ఉన్నారు, ఇది యెహోవా వలన జరిగిన కార్యమని. నాయన మీకు స్తోత్రం. ఇదిగో ప్రభువా స్తోత్రం. చక్కటి వస్త్రాలని నగల్ని ప్రభువా స్తోత్రం అలంకారానికి ప్రాయంకారంగా ప్రభువా అలనాడు ఇచ్చి ఉన్నారు. ఈరోజు కూడా ఇరువర్గం వారు ఆయా తల్లిదండ్రులు చక్కటి వస్త్రాలని సిద్ధపరిచారు తండ్రి. బిడ్డలు అలంకరించుకొని ఏ దిక్కున అలంకరించడానికి సహాయం చేయండి ప్రభువా మీకు స్తోత్రం. మా దైవ సేవకులు నీ వాక్యాన్ని బోధించడానికి సిద్ధముగా ఉండగా జతలు పరచబడిన యవనస్తులను ఉద్దేశించి చక్కటి కుటుంబ విషయాలు తెలియచేస్తూ ఉండగా మీ కృపను కుమ్మరించండి నాయన. మీకు స్తోత్రం. సమస్త కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసయ్య పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి, అబ్బాయి తరపున ఉన్నవాళ్ళు అమ్మాయికి, అమ్మాయి తరపున ఉన్నవాళ్ళు అబ్బాయికి ఆ వస్తువులను చేయమని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. అదర్స సిస్టరు మహాలక్ష్మి తొందరగా స్టేజ్ మీదకి రావాలి. అబ్బాయి తరపున మరి పెండ్లి కుమార్తెకి నిశ్చితార్థం చేసుకోబోతున్నటువంటి ఆశాకి మరి వస్తువులు తీసుకుని వచ్చారు. అవి అందిస్తున్నప్పుడు దయచేసి మనం అందరం వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి చప్పలు కొడుతూ దేవుడు నామని మహింపరుద్దాం. మనం దయచేసి రావాలి. ఆశ తరపున ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు, వాళ్ళ తోబుట్టులు, వాళ్ళ పెదనైనా చిన్న ఎవరైనా కానివ్వండి వస్తువులు తీసుకోవడానికి దయచేసి రావాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. ఒక వరుసగా రావాలండి. ఆ ఫోటో తీసుకోవటానికి కూడా అడ్డంగా ఉన్నారంటే కొంచెం అటు ఇటు ఫోటో తీసుకోవటానికి కూడా అడ్డంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. వరుసగా ఈ నిశ్చితార్థం జరిగే అమ్మాయిని అబ్బాయిని కనపడినివ్వండి. కొంచెం వాళ్ళు బట్టలు ఇస్తున్నారు కనుక వస్త్రాలు ఇస్తున్నారు. అయ్యగారు మీరు కూడా కొంచెం వెనక్కి జరుపుకోండి. అటోళ్ళు అటు వెనక్కి జరుపుకోండి. కొంచెం అటు ఇటు వెనక్కి జరుపుకోండి. అందరూ చప్పలు కొడదామా? ఒక్కొక్క వస్తువు ఇస్తున్నప్పుడు అందరూ చప్పలు కొడదాం. చప్పట్లు కొడుతూ
తమ్ముడు త్వరగా తీయాలి మీరు, త్వరగా ఆలస్యం చేయదు. కొంచెం త్వరగా. అమ్మా మీరు కూడా వేదిక మీద ఉండండి. తీసుకోండి త్వరగా తీసుకోండి. ఓకే, మంచిది. మరి ఈ సమయంలో మరి ఆశా తల్లిదండ్రులు జాన్సన్ పాస్టర్ గారు, వారి ఫ్యామిలీ, వారి బంధువులందరూ కూడా మరి షాలేం రాజుకి, వారి తల్లిదండ్రులకి మరి నిశ్చితార్థ కార్యక్రమానికి సిద్ధపరిచినటువంటి వస్తువులు అందుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. దయచేసి అన్న రండి, మీరు కూర్చొని నిలబడుకోండి. షాలేం పైకి నిలబడుకోమ్మా. తీసుకోండి. షాలేం పైకి నిలబడినాను. ఓకే, గట్టిగా చప్పలు కొడదాం. సరే, అందరం కలిసి చప్పలు కొడదాం. ఓకే, ఇంకా వచ్చేసి త్వరగా. ఓకే, అంతేనా? ఓకే, తర్వాత నెక్స్ట్. ఓకే అమ్మా. తమ్ముడు షాలేం రాజు కొంచెం త్వరగా రండి. మరి అందించబడినటువంటి వస్తువులు, అట్లాగే ఆశకి షాలేం రాజుకి అందించినటువంటి వస్తువులు వాళ్ళు చక్కగా అలంకరించుకుని మరలా త్వరగా వస్తారు. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. పాట పాడుతున్నప్పుడు అందరం కలిసి పాడుతూ చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. పాట పాడుతున్నప్పుడు అందరం కలిసి పాడుదాం. షాలేం మరి అలంకరించుకొని వేదిక మీదకి త్వరగా రావాలి. ఈ సమయంలో పాట పాడుకుందాం. తర్వాత దైవ వర్తమానాన్ని మనం విని ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన పూర్వకంగా ముగించుకుందాం. పాట పాడుతున్నప్పుడు అందరూ కలిసి పాడదాం. ఈ సంవత్సరం హోసన్న మినిస్ట్రీస్ని ప్రేమించి ఇచ్చినటువంటి క్రొత్త పాట యేసయ్యా నా ప్రాణమా ఘనమైన నీ నామం అని పాట పాడుకుందాం. పాట పాడుతున్నప్పుడు అందరం కలిసి పాడదాం. మనమంతా స్టార్ట్ చేస్తాం. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నీ ఆలయక
స్తోత్రమా నీకే ఆరాధన. అందరూ కలిసి పాడుతాం, చెప్పలు కొట్టాలి.
జననిధిగా నాలో ఉన్నావని. కన్నులకు నీవే ఆశావని, జగతిలో సాక్షిగా నిలిచావని. ఉత్సాహకాలం నీ పాడనా, ఉత్సాహకాలం నీ పాడనా, నీ కొరకు చేసేందుకు ఇచ్చినవి బలమైన శక్తి. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చినవి బలమైన శక్తి. చాలు నా జీవితాంతం నా తండ్రి నీవే కదా. చాలు నా జీవితాంతం నా తండ్రి నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన గానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను వీడగా వెంటాడెను, మేఘాలయగా నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా జీవము సంక్షేమము నీకే ఆరాధుడా. చప్పలు కొడతా పాడతాం, గట్టిగా చప్పలు కొడతాం. అనురాగం చూపావయ్యా, అనుబంధం నిండేనయ్యా. సమయ అనురాగం చూపావయ్యా, అందరం
మధురము కాదు నీ నామ ధ్యానం, మరపురాని నీ ప్రేమ మధురం. నేను చేయు నన్ను నడుపువయను, క్షేమముగాన ఈ లోక పయనం. స్తోత్ర గీతము నీ పాడనా, స్తోత్ర గీతము నీ పాడనా. సమయ అనురాగం చూపామయ్యా, సమయ అనుభవం ఇదేనయ్యా. సమయ అనురాగం చూపామయ్యా, సమయ అనుబంధం ఇదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవైనను పాలించగా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవైనను పాలించగా. యేసయ్యా ఆశ్రయమైన ఈ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నీ ఆలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధుడా. నా జీవమా నా స్తోత్రము నీకే ఆరాధుడా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధుడా. నీవే ఆరాధుడా. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. నా యేసయ్యా. నా జీవమా నా స్తోత్రము నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, నీలో నా యేసయ్యా. నీలో నా యేసయ్యా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక
నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. చిరకాలము నాతో ఉంటావని క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదే. చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి అల్లే చెప్తాం, గట్టిగా ఒకసారి అల్లే చెప్తాం. దయచేసి నిశ్చితార్థానికి సిద్ధపడినటువంటి మరి యవన బిడ్డలు దయచేసి వేదిక మీకు రావాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. త్వరగా వస్తే వాక్య సందేశానికి మనం వెళ్ళబోతున్నాం. ఒక పావుగంట సేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. తర్వాత తల్లిదండ్రుల యొక్క ఇష్టాలు తెలుసుకొని మరి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ కార్యక్రమానికి మంచిది. రాఘోరి పేతురెడ్డి గారు వాళ్ళ యొక్క కుమారుడిని మరి జాన్సన్ అన్న హొసన్న మినిస్ట్రీస్లో దేవుని పరిచర్లో సాగుతున్నటువంటి మరి జాన్సన్ అన్న వాళ్ళ కుమార్తె ఆశాకిచ్చి మరి నిశ్చితార్థం చేయటానికి మరి వారు ఇష్టపడి పెద్దల యొక్క నిర్ణయాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి మరి ప్రభువు ఎంతగానో కృప చూపించారు. మరి మొదటి నుంచి దైవజనులు మరి జాన్సన్ అన్న జమ్మలమడకలో సేవ చేస్తున్నటువంటి మరి దైవజనులు, నేను నర్సరావుపేటలో బరంపేట హోసన్న ప్రార్థనా మందిరంలో 2014 సంవత్సరంలో దేవుని పరిచర్లో సాగుతూ ఉన్నప్పుడు మరి అప్పుడు నా దగ్గర ట్రావెల్కి డ్రైవర్గా ఉండేవాడు మన జాన్సన్ అన్న. అంటే డ్రైవర్గా అంటే పరిచర్ నేర్చుకోవటానికి వచ్చి చాలా కాలం ఇంచుమించుగా ఒక 3 సంవత్సరాలు నా దగ్గర పరిచర్లో సాగుతున్నటువంటి సందర్భాల్లో ఒక రోజున వాళ్ళిద్దరూ భార్య భర్త వాళ్ళిద్దరూ కూడా కలిసి మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు మరి దేవుడు దర్శించి దేవుని సేవ కొరకు పిలవటం జరిగింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము దేవుని సేవ చేయాలనుకుంటున్నామన్నా, మరి ప్రభు తన పరిచర్య కొరకు నన్ను పిలుస్తున్నారు, నేను డ్రైవింగ్ చేయటం మానేస్తాను, వేరే డ్రైవర్ని ఎవరు నన్ను చూసుకోండి అని చెప్పినప్పుడు కొంచెం నాకు మనసులో బాధ అనిపించింది. ఎందుకంటే జాన్సన్ అన్న చాలా నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే నాకు బాగా తెలుసు. చాలా నమ్మకంగా యథార్థంగా మరి 3 సంవత్సరాలు పరిచర్య డ్రైవింగ్ పరిచర్యలో నాకు కానివ్వండి, తర్వాత పెద్దక్క ఉన్నారు హొసన్న మినిస్ట్రీస్లో సీనియర్ సిస్టర్ రూత్ అక్క దగ్గర కూడా మరి డ్రైవింగ్ చేస్తూ 3 సంవత్సరాలు అట్లాగా సాగి సేవకు వెళ్తున్నాను అని చెప్తున్నప్పుడు సేవకి దేవుని పరిచర్లో మేము మా కుటుంబం అంతా కూడా మరి వెళ్ళాలి అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకనంటే చాలామందికి ఇట్లాంటి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యలో రాస్తుంది కదా, కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందిగా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో మరి దేవుని పిలుపుని అందుకుని
మరి పరిచర్యకి రావటానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. అంతకుముందు కాలంలో మన హోసన్న మినిస్ట్రీస్లో విజయవాడలో దైవజనులు రమేష్ అన్న దగ్గర మరి విశ్వాస జీవితం చేస్తూ చక్కగా పరిచర్య చేస్తూ మంచి సాక్ష్యం కలిగినటువంటి కుటుంబం ఈ కుటుంబం అంతా. అప్పుడు చిన్నపిల్లలు మన ఆశ కానివ్వండి, తర్వాత వాళ్ళ చిన్న కూతురు, చాలా చిన్నపిల్లలు వాళ్ళంతా చక్కగా వచ్చి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నా కళ్ళ ముందు ఆ చిన్నపిల్లలుగా ఉంటున్నట్టు ఆ పిల్లలకి నేను నిశ్చితార్థం చేయటం అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు ఇదేంట్రా బాబు, నేను కారు తోలుకుంటూ వస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు నేను ఆలోచన చేస్తూ వచ్చాను ఈ కుటుంబాన్ని గురించి. చాలా నమ్మకమైనటువంటి కుటుంబం. ఏదేమైనా మరి పేతురయ్య గారు, ఆయన కూడా సేవకుడు, దేవుని పరిచర్యలో చక్కగా సాగుతున్నారు. ఇప్పుడే నేను విన్నాను తమ్ముడు గురించి సాక్ష్యం. కేరళలో మరి ఐపీసీ సెంటర్లో ఆయన పిహెచ్డియా బీడీ చేశాడని మంచి ఒక ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో యాజక వంశంలో మరి సాగుతున్నటువంటి కుటుంబం. మరి వీళ్ళు ఇట్లా కలవటం అనేది దైవ చిత్తమే అని నేను భావిస్తున్నాను. ఆదికాండంలో రాస్తుంది కదా, అక్కడ ఒక చక్కటి మాట మాట్లాడతాడు. ఒకసారి మనం చదువుకుందాం ఆ విషయాన్ని. ఆదికాండపు చరిత్రలోకి మనం వెళ్తే, మీరు వెళ్తున్నటువంటి మార్గము సరైందో కాదో మీరే తెలుసుకోండి అని ఒక చక్కటి మాట రాస్తుంది. చూడండి, 24వ అధ్యాయం ఆదికాండంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నామండి. నలభై 48వ వాక్యంలో మనం గమనిస్తాం. చూడండి, ఎవరైనా మైక్లో చదివే వాళ్ళంటే ఒకసారి చూడండి సార్ ఆ విషయాన్ని. కొంచెం నాకు లైటింగ్ వెలుతురికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మైక్ తీసుకొని ఒక 2 విషయాలు నేను త్వరగా ముగిస్తాను. నేను తర్వాత తల్లిదండ్రుల యొక్క ఇష్టాలు మనం తెలుసుకొని ప్రార్థన చేసి, చాలామంది సేవకులు వచ్చారు, చాలా మంచిది, వాళ్ళకి అవకాశాలు దొరకలేదు. ఎందుకంటే చాలా ముందుగానే ప్రారంభించాం, చాలా ఆలస్యంగా వచ్చారు కనుక దయచేసి పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోవాలని ప్రేమతోటి మనం చేస్తూ ఉన్నాం. 24వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాసుందండి. చూడండి, 48వ వాక్యంలో, తల వంచి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, ఎలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. చూడండి, ఇది ఒక సరైనటువంటి మార్గమని నడిపించాడు అని అక్కడ రాస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎలియాజరు అంటున్నాడు, దేవుడు నన్ను సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాడు అని తనకు అర్థమైంది. ఎలా అర్థం చేసుకున్నాడు అని అంటే, తన యజమానుడు దగ్గర ఒక ప్రమాణం తీసుకున్నాడు, బయలుదేరి వెళ్తున్నాడు. ఆ ఇంటికి ఒక ఇల్లాలు తీసుకురావాలని ఇంటి యజమానుడికి చెప్పి బయలుదేరి వెళ్తున్నప్పుడు యజమానుడు చెప్పాడు కదా, ఇదిగో నీ వెళ్తున్నటువంటి మార్గంలో దేవుని దూత నీకు ప్రత్యక్షమై నీకు తోడుగా ఉండి నీ కార్యాన్ని సఫలపరుస్తుంది. నీ వెళ్తున్నటువంటి కార్యం అది ఉన్నతంగా మార్చబడి దీవెనకరంగా ఉంటుంది అని అబ్రహాము ఎలియాజరుకి చక్కగా ఈ మాట చెప్పాడండి. దయచేసి గమనించండి, ఎలియాజరు అతను ఒక క్రైస్తవ కుటుంబంలో లేక అబ్రహాము కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఏం కాదు. అతడు ఐగుప్తులోంచి వస్తున్నప్పుడు తనతో ఉన్నటువంటి దాసులతో పాటు అతను కూడా బయలుదేరి వచ్చినట్టుగా చరిత్ర మనకి తెలుస్తూ ఉంది. అట్లాగా ఒక అన్య కుటుంబంలో పుట్టినటువంటి ఈ ఎలియాజరు ఇప్పుడు అబ్రహాము దగ్గరకు వచ్చి ఒక ప్రమాణం తీసుకొని, నా ఇంట్లో పెద్ద దాసుడివి అయితే నా కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడికి తగినటువంటి అర్హత కలిగినటువంటి ఒక అమ్మాయిని తీసుకుని రావాలి, ఇంటికి కోడలుగా ఉండదగిన దాన్ని నువ్వు తీసుకురావాలి అని చెప్పినప్పుడు అతడు ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. అక్కడ ఏమని ప్రార్థన చేశాడంటే, నా యజమానుడు దేవుడా, నా యజమానుడికి కృపా కటాక్షములు చూపక నీవు మానలేదు, నువ్వెప్పుడూ కృపా కటాక్షాలు చూపిస్తూ వచ్చావు. నా యజమానుడి యొక్క మాటని నీవు ఏ రోజు కూడా తిరస్కరించలేదు, అతన్ని ఆశీర్వదించావు. కనుక నేను వెళ్తున్నానయ్యా, ఈ మార్గంలో నా కార్యాన్ని సఫలపరచమని ఒక అన్యుడు ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రార్థనలో కొన్ని గుర్తులు అడుగుతూ వచ్చాడు. నేను వెళ్తున్నాను, వెళ్తున్నటువంటి ఈ మార్గంలో నిజంగా నేను వెళ్తున్న మార్గం సరైనదో కాదో నాకు తెలియదు. నా యజమాను దేవునికి నేను తల వంచి నమస్కరించి సాష్టాంగపడి ప్రభు సముఖంలో నేను ప్రార్థన చేసుకున్నాను అని
ఒక దేవుని ఎరగనటువంటి ఒక అన్యుడు ప్రార్థన చేసుకుని ప్రార్థన పూర్వకంగా వెళ్తున్నటువంటి ఘటన మనకు బాగా తెలుసు. అతడు ప్రార్థన ఏం చేసుకున్నాడు తెలిసిన, ఒక బావి దగ్గర కూర్చున్నప్పుడు ఏ అమ్మాయి అయితే వచ్చి నాకు దాహం అడగగానే నాకు దాహం ఇస్తుందో, నా ఒంటెలకి నీళ్ళు పోస్తుందో, అట్లాంటి అమ్మాయిని నేను నా యజమాని యొక్క కుమారునికి భారీగా నేను తీసుకుని వెళ్తాను అని తను ప్రార్థన చేసుకున్నాడు. బైబిల్లో రాస్తున్న మాట, తన నోటితో నుండి అతను ప్రార్థన చేస్తూ దాన్ని చాలించక మునిపే రిబ్కా ఒక కడవ తీసుకుని ఆ స్థలానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు, బైబిల్లో 3 విధాలైనటువంటి నిశ్చితార్థ కార్యక్రమాలు లేక ప్రధానం చేయబడినటువంటి అనుభవాలు మనం చూస్తాం. ఇస్సాకు రిబ్కాలు వాళ్ళిద్దరి యొక్క కార్యక్రమాలు ప్రధానం చేయబడ్డాయి, వాళ్ళిద్దరికీ ప్రధానం చేయబడింది. అట్లాగే కృత నిబంధన గ్రంథంలో మనం చూసుకుంటూ వస్తే యోసేపు మరియలకి వాళ్ళిద్దరికి ఏం చేయబడింది చెప్పండి? ప్రధానం చేయబడింది. వాళ్ళకి ఇంకా వివాహాలు కాలేదు, ప్రధానం చేయబడింది. దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటాడంటే, పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒకే పురుషుడైనటువంటి క్రీస్తుకు నేను మిమ్మల్ని ప్రదానం చేసి తిని భయముతోనూ వణుకుతో మీ పరిశుద్ధతను సంపూర్ణం చేయండి. సరళత నుండి పవిత్రత నుండి ఒకవేళ తొలగిపోతారేమో, సాతాను సర్పము కుయుక్తి చేత అవని మోసపరుస్తున్నట్లు అనేకులు మీ హృదయాల్ని చెరుపుతాదేమోనని మీ గురించి నేను భయపడుతున్నాను. ఎందుకు భయపడుతున్నాడు అని వాక్యం మనకు వచ్చి గమనించుకుంటూ వస్తే, నీవు ప్రదానం చేయబడిపోయావు, నువ్వు ప్రదానం చేయబడినటువంటి ఒక కన్నికగా మార్చబడ్డావు అని దైవజనుడు ఒక సంఘాన్ని గురించి ఇట్లాగా రాస్తూ వచ్చాడండి. బైబిల్లో 3 విధాలైనటువంటి ప్రదానం చేయబడినటువంటి అంశాలు రాయబడ్డాయి. ఒకటి, ఇస్సాకు రిబ్కా వాళ్ళ యొక్క జీవితాలు ప్రధానంతో ప్రారంభించబడ్డాయి. వారి వంశాల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు, వాళ్ళ వంశాల్ని దీవెనకరంగా మార్చాడు. మందల వల్లే వారి సంతానాన్ని వ్యాపింపచేశాడు, వాళ్ళ గుడారాల్ని రమ్యమైన గుడారాలుగా మార్చాడు. వాళ్ళ యొక్క సంతానం పగవారి యొక్క గవిని స్వాధీనపరుచుకునేటట్లుగా దేవుడు చేశాడు. ఇంత ఆశీర్వాదం తన జీవితంలో పొందటానికి గల కారణం లేకుండా పోలేదు బైబిల్లో. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిశ్చితార్థం చేయబడుతున్నటువంటి మరి ఇరుగురు కూడా వీళ్ళు దేవుని ఎరగని వ్యక్తులేమీ కాదు. ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్న మాట, షాలెం చాలా చక్కగా బైబిల్ విషయాలు మరి కేరళలో తర్పీదై ఉన్నటువంటి తమ్ముడే మంచిది. తర్వాత చెల్లి మరి తన తండ్రితో పాటు కలిసి చక్కగా పరిచర్లు సాగుతూ చక్కగా చదువుకుంటున్నటువంటి అమ్మాయి. ప్రార్థన అనేదానికి వీళ్ళకి తక్కువ లేదు, వాక్యము అనేదానికి మరి తమ్ముడు షాలేం రాజు కూడా తక్కువేం లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఈ యొక్క ప్రమాణపూర్వకమైనటువంటి విషయాలు ఉండవలసిన కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో వివాహం చేసుకోబోతున్నటువంటి నిశ్చితార్థ కార్యక్రమానికి లేక ప్రదానం చేయబడుతున్నటువంటి ఆ పెండ్లి కుమార్తె యొక్క లక్షణాల గురించి బైబిల్లో మనం చాలా విషయాలు మనం చూడగలుగుతామండి. ఆ దాసుడు అడిగాడు కదా, ఆ అమ్మాయి వచ్చి రాగానే లోతైన బావిలోనికి దిగింది. ఆ అమ్మాయి పైకి చేదుకుంటూ వస్తే ఆమెతో ఏమన్నాడంటే, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇస్తారా అని అడిగింది. జాగ్రత్తగా వినాలి, నీళ్ళు ఇస్తారా అని అడిగింది. ఎవరూ లేరు, భయంకరమైనటువంటి ఎండ. ఒక బావి దగ్గర ఒక యవనస్తుడు ఎలియాజరు, ఒక అమ్మాయి ఏమండి ఆ కడవెత్తుకుని వచ్చినటువంటి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఎలియాజరు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అమ్మా దాహం వేస్తుందమ్మా, మరి నాకు దాహం వేస్తుంది కనుక నీళ్లు పోస్తావా అని అడిగాడండి. అక్కడ చాలా చక్కటి విషయం రిబ్కా మాట్లాడినటువంటి విషయం రాయబడి ఉంది. ప్రదానం చేయబడటానికి ప్రబలమైనటువంటి కారణం ఏంటో ఒక్క 2 విషయాలు మీతో చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తానండి. చేతులు పైకెత్తి బిగ్గరగా ఒకసారి అల్లు చెప్తారా? గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. మరొకసారి చెప్దాం, హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా, హల్లెలూయా. చూడండి 24వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ఆ
ఆ సేవకుడు ఆమెను ఎదుర్కోవటానికి పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె ఆ మాట నోట్ చేసుకోండి, అయ్యా త్రాగుము అని చెప్పాను. గట్టిగా చప్పలకూడదామా? గట్టిగా చప్పలకూడదాం. ఒంటరిగా ఉంటున్నటువంటి ఒక అమ్మాయిని ఒక యవనస్తుడు అడుగుతున్నాడు, అమ్మా నీ కడవలో నీళ్లు తాగాలనుకుంటున్నాను. ఎటకారంగా అడిగాడో, విడ్డూరంగా అడిగాడో, ఆ అమ్మాయిని పరీక్షించడానికి అడిగాడో, లేకపోతే ఆ అమ్మాయి అసలు ఏం మాట్లాడుతుందని అడిగాడో నాకైతే తెలియదండి. కానీ అక్కడ రాస్తున్న చక్కటి సందర్భం ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మరి ఆశాని మరి పేతురు గారు తండ్రి గారు వాళ్ళ కుమారుడికి ఇచ్చి ఏ ఉద్దేశంతో మరి నిశ్చితార్థం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడో నాకు తెలియదు. కానీ పూర్తి గ్యారంటీ నేను చెప్తున్నాను, ఆశ విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, జాన్సన్ విషయంలో పూర్తి గ్యారంటీ నేను చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు రిబ్కా మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి మీరు ఆలోచన చేయండి. అమ్మా నీ కడవలో నీళ్లు నేను త్రాగాలనుకుంటున్నాను, కొంచెం నాకు నీళ్ళు ఇస్తావా అని అడిగింది. వెంటనే అమ్మాయి ఏమనాలి? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? అసలు బావి ఎవరిది అనుకుంటున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎవడవి? అసలు ఈ బావి దగ్గరకు వచ్చి ఒంటరిగా ఉంటున్న ఆడపిల్లల్ని నన్ను నీళ్ళు అడుగుతావా అని ఇట్లాగ దురుసుగా సమాధానం చెప్పలేదండి. దురుసైన ఘాటైన మాటల్లో, వయసుకు మించిన మాటల్లో, రెబలుగా మాట్లాడే మాటల్లో, ముక్కోపం ముక్కు మీద పెట్టుకుని మాట్లాడే మాటల్లో, ముట్టు పొగరతో మాట్లాడే మాటలు అవేమీ మాట్లాడటం ఏమందంటే అయ్యా. ఒకసారి మీరు వినండి, అయ్యా. చేతులు పైకి తీస్తారు, ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఏమని మాట్లాడింది చెప్పండి? అయ్యా. అంటే దాని అర్థం ఏంటి? ఎంత రెస్పెక్ట్తో మాట్లాడుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. నిశ్చితార్థం చేసుకోబోయే ఇదిగోండి ఆశను గురించి నేను మీతో చెప్తూ వస్తున్నాను. ఏ రోజు కూడా పిల్లల విషయంలో వ్యంగ్యంగా మాట్లాడటం కానీ, సేవకులుగా నన్ను ప్రేమించే విషయంలో, ఎందుకంటే నా దగ్గర చాలా కాలం వాళ్ళు చిన్నపిల్లలుగా ఉంటున్నప్పటి నుంచి నేను చూశాను. వాళ్ళ చదువుల విషయంలో కానీ, ప్రార్థన చేసుకునే విషయంలో కానీ చాలా ఆత్మీయ లక్షణాలు కలిగినటువంటి మరి మంచి బిడ్డలు ఈ రోజున మరి మీ ఎదుట కూర్చోవటం, నేను ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందటం, మరి ఈ అమ్మాయికి నేను కొన్ని విషయాలు చెప్పటం, ఇది ఏంటో మరి నాకు అర్థం కావట్లా. అనాది ప్రణాళికలో దైవచిత్తంలో దేవుడు పేర్చి కూర్చిపెట్టినటువంటి అనుభవం అనుకుంటున్నాను. దీన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వేమని మాట్లాడాలి ప్రతిసారి? అన్ని చోట్ల అయ్యాను బాక గొయ్యి అయిపోద్ది, మళ్ళీ లేనిపోయి. చేతులు పైకి సరేలే చెప్పండి. అన్ని చోట్ల అయ్యా అనేది కాదండి. అయ్యా అంటే దాని అర్థమైనట్టే చాలా రెస్పెక్ట్గా అన్నమాట. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు, ముక్కు ముఖం తెలియదు, ఏ జాతి వాడో తెలియదు, ఏ కులస్తుడో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడో తెలియదు. అసలు వాడు దొంగలు తరిమితే వచ్చారా, లేకపోతే ఎవరైనా ఊరోళ్ళందరూ తరిమితే ఆ ఊరి చివరికి వచ్చి కూర్చున్నాడా, ఇలాంటివి ఏమీ లేదండి. అడగటం నీళ్ళు అడిగాడు కదా అని చెప్పి ఆ యవనస్తురాలు అతనితో అన్న మాట ఏంటంటే, అయ్యా త్రాగుటానికి నీళ్ళు అడిగేవా, నీళ్ళు కావాలా అని చెప్పి చక్కగా అతనితో మాట్లాడినటువంటి ఆ సంభాషణ నాకు చాలా ఇష్టం అనిపించిందండి. బైబిల్లో దైవజనుడైన పౌలు అంటాడు కదా, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మేలుకరముగా మాట్లాడండి, కీడుకరంగా మీరు మాట్లాడొద్దు, వ్యంగ్యముగా మాట్లాడొద్దు, నిష్ఠూరముగా చెప్పండి మాట్లాడొద్దు. మనం ఏది మాట్లాడుతున్నా మనం ఎలా మాట్లాడాలంటే, అదిగోండి ఇతరులకి ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా మాట్లాడాలి. చప్పలు కొడదాం కొంచెం గట్టిగానండి, గట్టిగా చప్పలు కొడతాం. చేతులు పైకి ఎత్తి కొంచెం గట్టిగా వెళ్ళి చెప్పండి, కొంచెం బిగ్గరగా వెళ్ళి చెప్పండి. అమ్మ భోజనాలు ఉన్నాయిలంటే అమ్మ ఇంచుమించుకు 4 క్వింటాలు ఉండేరంట. ఆరేసుకుని పారేసుకుని తినవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం కొంచెం గట్టిగా వెళ్ళి చెప్పండి. చేతులు పైకి సరళ చెప్పండి. అందరూ సరళ చెప్పండి. శుభ్రంగా తిని వెళ్తురు. కానీ నేను చెప్పే 1-2 విషయాలు వినండి అంతే. ఎక్కువసేపు మిమ్మల్ని శ్రమపరచను, ఇబ్బంది పెట్టడం కూడా కష్టమే నాకు. చేతులు పైకి సరళ చెప్దాం. జాగ్రత్తగా వినండి. నీళ్ళు అడగటంతోనే ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతుందో, కృపాసహితముగా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా మన సంభాషణ ఉండాలి. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావు,
ఇంకా నీకు రేపో మాపో మళ్ళా పెళ్ళి, పెద్ద పందిరేసి తెనాలి బ్యాండ్ తీసుకుని వచ్చి ఒక 2 ఏనుగులు మాట్లాడి ఏనుగుల మీద కూర్చోబెట్టి ఊరేగించి చాలా చేయవలసినవి ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు మన నోట నుంచి మాట్లాడవలసిన మాట ఏంటంటే రెస్పెక్ట్. ఏంటది? ఓకే, చేతుల పైకి సరళలో చేద్దామండి, గట్టిగా సరళలో చేద్దామండి. బైబిల్లో దురుసుగా మాట్లాడి జీవితాలు పోగొట్టుకున్న వారు లేకుండా పోలేదు. అర్థమవుతుందా? దురుసుగా మాట్లాడి కాపురాన్ని పోగొట్టుకున్న వాళ్ళు లేకుండా పోలేదు. ఇదిగోండి, భర్త మీద అజమానిష్యం చేసి భర్త కాపురాన్ని ఏమండి దూరం అయిపోయిన వాళ్ళు లేకుండా పోలేదు. బైబిల్ చరిత్రలో మనం చూస్తాం. యెజబేలు అనే ఒక ఆమె ఉంది. ఏం పేరు ఆమె పేరు? గజబేలు కాదు, యెజబేలు. ఆమె మాట్లాడే మాట ఆ కుటుంబానికి ఏమైనా క్షేమాన్ని కలుగజేసిందంటారా? ఏమీ క్షేమాన్ని కలుగజేసింది ఏం కాదండి. బైబిల్ చరిత్రలో మనం చూస్తాం. శారాను గురించి ఒక మాట రాస్తుంది. యజమానుని పిలిచేటప్పుడంట యజమానుడా అని పిలిచిందంట. ఆ పిలుపులో ఎంత నమ్రత, ఎంత సరళత, ఎంత పవిత్రత కనపడింది ఒకసారి మీరు ఆలోచన చేయండి. తన యజమానుని పిలిచేటప్పుడు, అబ్రహాము గారిని పిలిచేటప్పుడు నా యజమానుడా, నా ఏలువాడా అని పిలిచింది. అంతేగాని అబ్రహాం అని పిలిచిందా? పేరు పెట్టి కానివ్వండి, ఊరు పెట్టి కానివ్వండి, రంగు పెట్టి ఏండి అతనికి ఉన్నటువంటి రంగును బట్టి కానివ్వండి, ఏమి పిలిచినాడు కాదండి. ఈ మధ్యన కుటుంబ సమస్యల్లో భార్య భర్తల మధ్యలో ఎక్కువ శాతం వాక్కువాదాలు రావడానికి గల కారణం ఏంటంటే భర్తని భార్య ఏమంటుందంటే ఒరే సోది మొహమోడా, ఒరే సోదోడా, ఒరే సోదోడా, ఎప్పుడు చూసినా సోదోడా 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 ఏమన్నా ఎప్పుడైనా సోది చెప్పాడంటే మనకు అర్థం కదా. లేచింది మొదలుకొని ఇక సోదోడా సోదోడా సోదోడు అనేసరికి పాపం ఆడుకోక రోజున తిక్క బాగా ఎక్కింది. నన్ను మాటకి సోదోడు అంటావేంటి అని చెప్పి ఒంగోపెట్టి వేసాడు 4 దెబ్బలండి. చూడండి, కొన్నిసార్లు మనం మాట్లాడుతున్న మాటలు భర్త అనే గౌరవం లేకుండా, అరే నాతో పాటు ఏంటి జీవితాన్ని చేస్తున్నాం, ఒకే కుటుంబ వ్యవస్థలో నడిపించబడుతున్నాం, మా వ్యక్తిత్వానికి మా ఆత్మీయతకి మేము మాట్లాడుకునే మాటలు ఎట్లా ఉండాలి? అబ్రహాము ఏ రోజైనా శారాని శారా అని పిలిస్తే వెంటనే పోరా అని అందా? చెప్పరంటండి, అందండి, ఏమనలేదండి. వాళ్ళిద్దరు ఒకరినొకరు పిలుచుకునేటప్పుడు చాలా ప్రేమతోటి ఏంటి వాళ్ళు పిలుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలియాజరు ఆ అమ్మాయిని మొట్టమొదటి విషయాన్ని గమనించాడు. ఈ అమ్మాయికి టంగ్ స్లిప్ అవుతుందేమో, నోటు దురద కానీ నోటు దోల కానీ ఒకవేళ ఉంటుందేమో అని గమనించాడు. అమ్మా నీళ్ళు ఇస్తావా అని అడగగానే వెంటనే అమ్మాయి అయ్యా చెప్పండి నీళ్లు త్రాగుము అని చెప్పి తర్వాత నెక్స్ట్ అక్కడ చేసిన ఇంకొక కార్యం చూడండి. తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. అట్లాగే బావి దగ్గర కూలబడ్డాడు, అట్లాగే కడవెత్తి గొంతులో పోసిందా? చెప్పండి. కడవ అక్కడే బావి దగ్గర కూలబడి ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, పాపం ప్రార్థన చేసి అలసిపోయి ఎదురు చూస్తున్నాడు. అలాంటి సందర్భాల మధ్యలో అడగటంతోనే బైబిల్ చరిత్ర ఏమని రాయబడిందంటే కడవని తన చేతి మీదకి దించుకుని కాస్త వంగి తనకి నీళ్ళు ఎలా పోస్తుందో ఒకసారి మీరు ఆలోచించి. అంటే వడ్డించే విషయంలో, పెట్టే విషయంలో ఎక్కడ వంగాలో అక్కడ వంగాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నాకు సినిమా డైలాగ్ కాదమ్మా, ఇది లేనిపోయింది, బైబిల్లో ఉన్న విషయం చెప్తున్నాను. అల్లే చెప్పండి, కొంచెం గట్టిగానండి, గట్టిగా సార్ అల్లే చెప్పండి. చూసారండి, అట్లా కడవ వంచి అతను నీళ్ళు పోసిందంట. శుభ్రంగా నీళ్ళు తాగాడు, తేరుకున్నాడు. ఒక మాట అన్నాడు అమ్మాయితోటి, అమ్మా నాకు నీళ్ళు పోసావు, నీ మాట బాగుంది, గొంతులు అట్లాగే నీళ్ళు పోస్తావేమో అనుకున్నానమ్మా, కానీ నువ్వు చక్కగా నమ్రతగా చాలా చక్కగా చేసావు. కడవని చేతుకు దించుకొని ఏమండి ఒక పేషెంట్కి, ఒక అలసిన వాడికి నీళ్ళు ఎట్లా తాపించాలో అట్లా చక్కగా తాగించావు. నీ పద్ధతి బాగుందమ్మా, కానీ నా ఒంటికి నీళ్ళు పోస్తావా అని అడిగాడండి. ఆ మాటకి ఏమన్నా మనిషి, ఏంట్రా నీకు నీళ్ళు పోసింది కాక నీ ఒంట్లకు పోయాలా, నేను ఎలా కనపడ్డా నీ కంటికి అని మాట్లాడాలండి. బైబిల్ చరిత్ర అట్లా రాలేదు. ఆమె తన 10 ఒంటెలకి తీసుకొచ్చినటువంటి ఒంటెలకి చక్కగా నీళ్ళు పోసింది. అంటే దీని అర్థం ఏంటి తెలిసిన, 10 ఒంటెలకి నీళ్లు పోయగలిగినటువంటి
ఒక కష్టజీవి. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి, చేతులు పైకెత్తి ఒకసారి ఆమెను చెప్పండి. సుఖపడే మనుషులు కాదండి, సుఖపడే మనుషులు కాదు. ఆశను గురించి నేను మీతో చెప్తున్నాను. కష్టపడే మనిషి, తల్లిదండ్రులు సుకుమారంగా పెంచిన ఆ కష్టమేంటో, ఉపవాసాలేంటో, దేవుని పరిచర్లు ఎలా నలగాలో అట్లాగా తల్లిదండ్రులు బాగా నేర్పించినటువంటి ఒక అనుభవం. చూడండి, 10 ఒంటెలకి నీళ్ళు పోయటం అంటే అది మామూలు విషయమా? నేను ఆ మధ్యన మా బ్రదర్కి, ఓ బ్రదర్ ఇక్కడ కాదండి, ఇప్పుడున్న బ్రదర్ కాదండి, ఓ బ్రదర్ గురించి నేను చెప్తున్నాను. ఒకసారి ఆరోగ్యం బాగోకపోతే పైన ఉంటున్న ఫ్లోర్లో ఓ బకెట్ నీళ్ళు పెట్టరా అని అన్నాను. ఆ నీళ్ళు సరిపోవరా, ఇంకో బకెట్ తీసుకురారా అన్న. తీసుకొచ్చాడు. తర్వాత అన్నాను, ఒరే మరలా నువ్వు వెళ్ళిపోతావు, మధ్యాహ్నం కూడా నీళ్ళు కావాలి, ఇంకొక 2 బిందెలు నీళ్ళు తీసుకొచ్చి పెట్టరా అని అన్న. వాడికి ఇంత ఎత్తు కోపం వచ్చిందండి. ఒక బకెట్ నీళ్ళు పోసాడు, బాగానే ఉంది. ఇంకో బకెట్ నీళ్ళు పోసాడు, బాగానే ఉంది. ఇంకో బకెట్ తీసుకొచ్చి నీళ్ళు పెట్టరా, అటు ఉంటాయి కదా అని అన్నానండి. ఆ మాటకి ఎంత ఎత్తు కోపం వచ్చి, ఓయ్ అసలు సేవ చేయడానికి వచ్చాను అనుకున్నావా, ఏమనుకున్నావు, నా చేత బకెట్లు నీళ్ళు మోయిపిస్తున్నావు అని లేచి పెద్ద గొడవ పెట్టుకుని అసలు నేను ఉండనని చెప్పి సేవ మానుకుని సేవలోంచి వెళ్ళిపోయాడు. ఈ రోజున గిద్దలూరులో ఏం చేస్తున్నాడు తెలిసిన, టీ బంకోడు పెట్టుకుని పైనుంచి కిందాక టీ తిరగొట్టుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు విలువైన ఆత్మను సంపాదించవలసిన వాడు ఒక బకెట్ నీళ్ళు ఒక 3 బకెట్లు నీళ్ళు తీసుకురామంటే విలువైన ఘనమైన సేవను వదులుకుని వెళ్ళిపోయాడండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే మాటలు చిన్న కష్టం అని చెప్తే చాలండి. కొంతమంది అస్సలు కష్టపడటానికి ఇష్టపడరు. చెమట పట్టకూడదు, చెప్పులు మొదలుకొని క్లిప్పుల వరకు అంతా మ్యాచింగ్లో ఉంటారు. కొంతమంది లిఫ్ట్కి పోకూడదండి, వేసుకుంటున్న పేరు లవ్లీ పోకూడదు, పాపిడి బిల్లలు తిరిగిపోకూడదు. ఇక చేసే కార్యక్రమాలన్నీ లోక సంబంధమైన కార్యక్రమాలతో లిమితమైపోయి నా పిల్లల కష్టానికి, నా పిల్లలు అట్లా పెరగలేదు, సుకుమారంగా పెరిగారు అని ఇట్లాంటి ఆ పరిస్థితుల మధ్యలో చాలామంది తమ జీవితాల్ని నాశనం చేసుకోవటం గల కారణం ఏంటంటే ఆ కష్టం చేయాలనే అనుభవం కొంతమంది పిల్లలకి నేర్పక. 31వ అధ్యాయంలో సామెతల్లో మనం చూస్తే గుణవతి అయినటువంటి ఒక స్త్రీని గురించి రాస్తుంది. ఆమెను గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆమె తమ చేతులతో కష్టపడుతుంది, తమ చేతులతో పని చేస్తుంది, తమ చేతుల్ని బలపరుచుకుంటుంది. ఇట్లాగ బైబిల్ మనం చూస్తూ ఉంటేనండి ప్రతి విషయంలోనండి ఆమె కష్టపడుతూ వస్తుంది. అలాంటి స్త్రీని గురించి బైబిల్లో రాస్తున్న మాట ఏంటంటే, ఆమె కొనియాడబడుతుంది. ఆమె దీపము రాత్రి వేళ ఆరిపోదు, ఆమె గవిని యొద్ద కొనియాడబడేటట్లుగా ఆమె తన ఇంటి వారి అందరికీ కావలసిన ఏది కావాలో అంతటిని కూడా ముందుగానే, ఇంకా చీకటి ఉండగానే ఆమె సిద్ధపరుచుకుంటుంది. అట్లాగా తన గుణశీలతను, పవిత్రతను ఆమెను కాపాడుకుంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నామండి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట, ఒకటి మాట బాగుండాలి. రెండో విషయం, మనం ఇంట్లో చేసే కార్యక్రమాలు కావచ్చు, విసురుగా కసరపడతా లేకపోతే ఇష్టం లేనట్లుగా అట్లా మనం చేయకూడదు. ఏది చేస్తున్నా ప్రేమతో హృదయపూర్వకంగా దాన్ని చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మూడో విషయంలో ఎక్కడ సోమర్తనం నీకు కనపడకూడదు. ఆశ అర్థమవుతుందా? ఏం కనపడకూడదు? బాగోకపోతే పర్వాలేదు, ఆరోగ్యం బాగోకపోతే నువ్వేం చేయగలుగుతావు, నేనేం చేయగలుగుతావు, పైన ఉన్న దేవుడు తప్ప. చేతులు పైకి సలహలే చెప్పండి, కొంచెం గట్టిగా అల్లలే చెప్పండి. చాలామంది ఇట్లాగేనండి. ఇంట్లో రాహేలు ఉంది, ఎంత బద్ధకస్తురాలంటే అంత బద్ధకస్తురాలు. భర్త వచ్చినప్పుడు రాహేలు వెంటనే, అమ్మో నా భర్త వచ్చాడు, నా మొగుడు వచ్చాడు నాయన అని చెప్పి ఆడావిడిగా అన్నం అంతా సర్దుకుని పోయి, క్యారేజీ సర్దుకుని, మాంసం సర్దుకుని పోయి అంతా తీసుకుని వెళ్ళి యాకోబు గారికి అన్నం పెట్టాలా వద్దా చెప్పండి. బైబిల్లో రాస్తున్నమాట, పెట్టాలా వద్దా? పెట్టలేదు. 24 గంటలు అద్దం ముందు కూర్చొని అంత పాపిళ్ళు దూకుంటా లిప్టిక్లు కొట్టుకుంటా కూర్చుంది. భర్త పిలుస్తున్నాడు, అమ్మాయి ఆకలేస్తుంది అన్నం పెట్టు, ఆకలేస్తుంది అన్నం పెట్టు. ఉలుకు లేదు, పలుకు లేదు. చివరికి భార్య రాకపోయేసరికి తన దగ్గర ఉన్నటువంటి పని మనిషిని పంపించింది, పాపం వెళ్ళి వడ్డించు అని. పాపం అన్నం తింటా, అమ్మాయి చిక్కుడుకాయల కూర బాగానే ఉంది, నీ చేయి కూడా బాగుందని చెప్పి పాపం దాసి చేయబట్టుకున్నాడు అయ్యారు. చూసారా సోమర్తనం ఎంత ప్రమాదకరమైందో? ఇట్లాంటి జీవితాలు చాలామంది ఉన్నారు. అట్లాంటివి ఎప్పుడు చేయబాకే, వచ్చి రాగానే ఎవరు వడ్డించాలి? అల్లే చెప్తాను కొంచెం గట్టిగా.
చేతులు పైకి సరైన చేద్దాం. హల్లెలూయా. చాలామంది జీవితాలు ఇట్లాగే ఉంటాయండి. సోమర్తనం, లేచి రావడానికి కష్టం, లేచి ఏమండి శ్రమ పడేదానికి కష్టం, కార్యక్రమాలు చేసుకోవడానికి కష్టం. కొంతమంది లేచే వాళ్ళకి ఉదయం ఎప్పుడో తెలిసినా ఒక్కొక్కరికి 11 గంటలకి ఉదయం తెల్లారుజామున ఒక స్త్రీ నిద్ర లేచే సమయం ఏదైనా ఉందంటే సరే 5 లేదా 5:30 లేక 6 గంటలకల్లా లేచిపోవాలండి. అట్లా లేచేవాళ్ళు లేరండి. ఈ రోజున భారతీయ సాంప్రదాయ ప్రకారంగా 10 o'clock లేవాలంట. అలా లేకపోతే ఒక క్రొత్త జీవోడు పెట్టేశారు. అదేంటి తెలిసిన భర్తల మీద కేసులు పెట్టమని. ఈ శాసనం వచ్చి రాగనగానే కొంతమంది పాపం భర్తలకి నెత్తి మీద ఎంట్రుకలు కూడా ఉండట్లేదు. దేవుని మహాకృపను బట్టి అందరికీ ఏకలు రాలిపోతున్నాయి. వీళ్ళకేమో పెరిగిపోతున్నాయి, వాళ్ళకి రాలిపోతున్నాయి. ఇట్లా ఉంది కొన్ని కుటుంబ వ్యవస్థలు మనం చూస్తూ ఉంటుంటే ఏది ఎక్కడ ఎలా ఉండాలో ఏ విధంగా చేయాలో అనేది విషయం అర్థం కాని పరిస్థితి. చేతుల పైకి సరళలో చెప్దామండి, గట్టిగా సరళలో చెప్దాం. నేను మీతో చెప్పాలనుకున్న మాట, రిబ్కా మంచి నడవడికి కలిగి, మాట కలిగి, ఏంటి కష్టజీవి కలిగి ఆ కార్యక్రమాలన్నీ గమనించినటువంటి ఎలియాజరు వెంటనే వస్తువులు ఇచ్చి తన యజమాను కుమారునికి ప్రదానం చేసుకొని వెళ్ళిపోయాడండి. ఒక సేవకుడు ఎవరయ్యా అని అంటే సంఘాన్ని క్రీస్తు కొరకు ప్రదానం చేసేదానికి కొన్ని ఆభరణాల చేత సిద్ధపరిచేవాడు. ఆ రోజు ఇచ్చిన ఆభరణాలు ఎన్ని తీసినా బంగారపు వస్తువులు ఇవ్వబడ్డాయి, వెండి ఇవ్వబడింది, చేతికి వేసుకుంటున్నటువంటి కడియాలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా బైబిల్లో రాస్తున్నాయి. బంగారం విశ్వాసానికి సాదృశ్యం, వెండి విమోచనకి సాదృశ్యం. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇక నిశ్చితార్థం అయిన తర్వాత ఈ అమ్మాయి ఇక విమోచించబడినట్లు, తల్లిదండ్రుల యొక్క ఆ స్వజనుల మధ్యలోంచి విమోచించబడినట్లు. అందుకనే వాక్యం అంటుంది కదా, నీ తల్లిని నీ తండ్రిని నీ జన్మ స్థలాన్ని విడిచి నా యొద్దకు వచ్చావు, నీ సౌందర్యాన్ని నేను కోరుకున్నాను అని తన చేసుకోబోయే ఆ పెండ్లి కుమార్తెని ఎంతగా ప్రేమతో తను స్వాగతపరిచాడో బైబిల్ చరిత్ర మనకి బాగా తెలియపరుస్తుందండి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట, విమోచించబడినటువంటి ఒక అనుభవంలో బిడ్డలు కొనసాగించబడాలి. యేసు రక్తం చేత కడగబడి చక్కగా బాప్తిస్మాలు పొంది మరి వీళ్ళిద్దరూ చూడముచ్చటైనటువంటి దంపతులుగా నిశ్చితార్థం చేయబడి రాబోతున్న వివాహం కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి ఈ దంపతులని మనం ప్రార్థనాపూర్వకంగా ఆశీర్దిద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. జార్జి పాస్టర్ గారు ఎక్కడున్నా కానీ రావాలి. దయచేసి అందరూ తలలు వంచండి. జాషువా జాన్సన్ అన్న వాళ్ళ తల్లిదండ్రులు, ఆశ వాళ్ళ తల్లిదండ్రులు, అట్లాగే మరి షాలేం రాజు గారు వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి వేదిక మీదకి వస్తే వాళ్ళ ఇష్ట కనుక్కొని మనం ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అయ్యారు రండి లోపల పైకి వచ్చేసి. తమ్ముడు లేవండి, నాన్న మీరు కూడా లేవండి. ఆ జాన్సన్ అని రండి, మైక్ తీసుకో. హల్లెలూయా. షాలేం రాజు పాస్టర్ గారు రాబోయే ఆశాని నీ భార్యగా వివాహం చేసుకోవటానికి ఈ నిశ్చితార్థం ద్వారా మరి మీరు అంగీకరిస్తున్నారు. రైట్.
ఆశ. నిశ్చితార్థం జరిగింది. నెల 2 నెలల్లో తర్వాత వివాహం పెట్టుకుంటారు. మరి ఆ వివాహానికి షాలేం రాజును నీ వివాహం చేసుకోవటానికి ఎలాంటి సందేహం కానీ ఏది లేదు కదా? సంతోషమేనా? లేదు, ఎలాంటి సందేహం లేదు. మంచిది. బలవంతం ఏం లేదు కదా? షాలేం రాజ్, ఆశ ఏం లేదు. రైట్. దైవ సేవకులు పేతురు పాస్టర్ గారు, ఐపీసీ పాస్టర్ గారు, నేను కూడా 14 సంవత్సరాలు దానిలో చేశాను పరిచయము. మరి మన జాన్సన్ పాస్టర్ గారు వాళ్ళ పాప ఆశాని నీ కోళ్ళగా మీ కుమారుడికి రాబోయే రోజుల్లో ఈ పరిశుద్ధ వివాహం ద్వారా భార్యగా చేయటానికి మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. సంతోషమేనా? సంతోషం. పాస్టర్ గారికి కూడా, పాస్టర్ గారు మీరు కూడా అండి అంగీకరిస్తున్నాను. రైట్. సపోర్ట్లు కొడదాం. జాన్సన్ పాస్టర్ గారు మన ఐపీఎస్ చర్చి పరిచర్య పేతురు పాస్టర్ గారు వాళ్ళ బాబుని నీ అల్లుడుగా చేసుకోవటానికి రాబోయే రోజుల్లో మరి నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తా. సంతోషమేగా? సంతోషం. ఏ బలవంతమేం లేదు. ఏం లేదు. పాస్టర్ గారికి కూడా. పాస్టర్ గారు మీరు కూడా మంచిదే కదా? రైట్, మంచిది. వీళ్ళ ఇష్టాలు తెలుసుకున్నాము. వాళ్ళు సమ్మతించారు, సంతోషించారు. ఇప్పుడు ఈ నిశ్చితార్థానికి, ఎంగేజ్మెంట్కి వీళ్ళిద్దరూ దండలు మార్చుకుంటారు. మరి వేళల్లో ఉన్న రాబోయే రోజుల్లో ప్రేమను కూడా మనం తెలుసుకోవాలి. ఆ మధ్య ఎవరు ముందెత్తే వాళ్ళకి మార్కులని చెప్తూ ఉంటారు. మరి దైవ సేవకులు కనుక షాలేం రాజు పాస్టర్ గారు ముందెత్తే మరి ఆశ పాప ముందేస్తారు. 1, 2, 3 విషయాలు చెబుతా. 2, 3 అనేటప్పటికి ఎవరేస్తారో వాళ్ళు ఎక్కువగా ప్రేమించినట్లు. ఒకటి, 2, 2.5, 1, 2, 3. చప్పట్లు పడదాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. బాబు ఎవరు ముందేశారు? ఎవరు ముందేశారు చెప్పరే? షాలేం ముందేశారా? షాలేం. అమ్మ ఎందుకు ముందేయలేదు? రాబోయే రోజుల్లో తన భర్త గనక దైవ సేవకులు వాక్యం చెప్పారు కదా, లోబడి ఉండాలని. అందుకని తగ్గించుకుంది కనుక ఆ తర్వాత నిదానానికి వేసింది. స్తోత్రం. గట్టిగా చప్పలు కొట్టి మహింపరుద్దామా? దయచేసి ఆ సేవకులందరూ వేదిక మీదకి వస్తే మరి ప్రార్థన చేద్దాం. జాయాకి కూడా ఉంది, చిన్న ప్రార్థన చేసి మరి కార్యక్రమం మనం ముగించుకుందాం. దయచేసి అందరు రావాలి, వేదిక మీదకి రావాలి. సేవకులైన వాళ్ళు దయచేసి పైకి.
సేవకులు ఐపీసీ పరిచర్యలు కొనసాగుతున్న సేవకులు, హోసన్నా మినిస్ట్రీస్లో పరిచర్యలు కొనసాగుతున్న సేవకులు పైకి వచ్చినట్లయితే ప్రార్థన పూర్వకంగా సహకరించినట్లయితే సేవకులు ప్రార్థన చేస్తారు. సేవకులందరూ కలిసి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని చేతులు చాపండి, త్వరగా ప్రార్థన చేయమ్మా. తీసేసే స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ బిడ్డలిద్దరి యొక్క అయ్యా మీ స్తోత్రం ఆశ షాలేం రాజుల యొక్క ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాద దీవెనకరముగా జరిగింపచేసినందులకై మీ స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. ఇరువురు తల్లిదండ్రులు చక్కగా సమ్మతించి ఈ బిడ్డలకు ఈ విధముగా ఎంగేజ్మెంట్ చేయడానికి దేవా మీ స్తోత్రం. ముందు నాయన వివాహ విషయంలో కూడా తండ్రి ఈ విధముగా నాయన జతపరచబట్టాన్ని మీరు అనుగ్రహం చూపినందులకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇరువురు కుటుంబాలను మీరు సమాధానము పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ స్తోత్రం చక్కగా విధేయత కలిగి తగ్గింపగలిగి నోటి మాటల విషయంలో, కష్టపడే విషయంలో, శ్రమపడే విషయంలో బహు జాగ్రత్తగా ఉండవలెనని తండ్రి దైవ సేవకుల ద్వారా చక్కటి మాటలు మీరు తెలియపరిచి ఉన్నారు. ఒకరినొకరి మధ్యలో ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానంతో ఆత్మీయ జీవితంలో నాయన ముందుకు సాగుట కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. రానైన వివాహ కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వాద దీవెనకరంగా జరిగింపచేయండి. ఎంగేజ్మెంట్ని ఇంత మహిమకరంగా మీరు జరిగింపచేసినందులకై మీ స్తోత్రం నాయన. చూడముచ్చటైన జంటగా మీరు ఏర్పాటు చేసినందులకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మ సంబంధం కుటుంబాలు మీరు నాయన కలిపినందులకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనాది సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపే మీ ప్రేమలో ఈ బిడ్డలను మీరు ప్రత్యేకపరచుకొని ఉన్నారు తండ్రి. మీ స్తోత్రం. ఇది కేవలం మీ వల్ల మాత్రమే కలిగిన కార్యము కనుక తండ్రి మేము కాదని అవునని చెప్పజాలమని చెప్పినట్లు నా తండ్రి మీ స్తోత్రం. అనేకులకు మాదిరికరముగా తండ్రి, ఆశీర్వాదకరముగా అనేకులు చూడముచ్చటగా ప్రభువా ఇంతటి గొప్ప కార్యం మీరు జరిగించినందుకు స్తోత్రం. దైవ సేవకుల ద్వారా జరిగింపబడి కార్యక్రమాలన్నీ మీరు ఆశీర్వాదం జరిగించారు. ఇంకా దైవ సేవకులు బలపరిచి వాడుకోనండి. ఇక్కడ కూడున్న బిడ్డలందరూ కూడా ప్రభువా ఆత్మీయులుగా మార్చండి. వీరి కుటుంబాలు ఇరువురిని కూడా సమస్త కార్యములలో మీరే ఉండి సమస్తము జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దామా? గట్టిగా చప్పలు కొడదాం. మన మధ్యలో లక్ష్మారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమాల సందర్భంగా 1-2 విషయాలు మాట్లాడతారు. తర్వాత మరి నూతనంగా జతపరచబడబోతున్నటువంటి షాలేం అట్లాగే ఆశ మన మధ్యలోకి వస్తున్నప్పుడు మీకు ఇవ్వబడినటువంటి ఆ పుష్పాలని మరి పిల్లల మీద వేసి చక్కగా వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ మంచి కార్యక్రమంలో బిడ్డల్ని ప్రభు ఆశీర్వదించినట్లుగా 2 చేతులు పైకి సార్ బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చివరి ప్రార్థన తిప్రాంతకంలో సేవ చేస్తున్నటువంటి జాషువా అన్న చిన్న ప్రార్థన చేసి మరి ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఎవరో మాట్లాడేది ఎవరు? మరి భోజనాలు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. దైవజనులు మరి జాన్సన్ పాస్టర్ గారి తరపున మరి ఈ కార్యక్రమానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.
మరి సేవకులకి చక్కగా మరి మందిరంలో భోజనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. విశ్వాసులకి ఇటు ప్రక్కన గ్రౌండ్లో ఏర్పాటు చేయబడ్డాయి. చక్కగా భోజనం చేసుకుని వెళ్ళండి. ఫోటోలు దిగాలనుకున్న వాళ్ళు ఫోటోలు దిగవచ్చు. మరి మీ ప్రేమ అభినందనలు మరి నూతనంగా జతపరచబడబోతున్నటువంటి ఆశకి అట్లాగే షాలేముకి తెలియపరచవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మరి షాలేం రాజు ఆశ నిశ్చితార్థ కార్యక్రమం మరి జయకరంగా మహిమకరంగా జరిగింది. మరి షాలేం ఎవరంటే నాకు మేనన్నాడు అవుతాడు, అంటే నేను మేనమావని. మరి చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదిగిన వ్యక్తి, భయభక్తులు కలిగి దేవునితో సహవాసం కలిగి జీవించిన వ్యక్తి. మరి చిన్నప్పటి నుంచి దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ మరి ఈ దినాన ఈ రీతిగా దైవ సంకల్పం ద్వారా ఈ ప్రదానం చేయబడతాం అనేది ఎంతో ఆశీర్వాదం. అలాగే ఆశా కూడా మరి నాతో మా బావగారు చెప్పినప్పుడు హోసన్న మినిస్ట్రీ పాస్టర్ గారి కూతురు అంటే చాలా సంతోషించాను. కారణం ఎందుకంటే నేను ఇంటర్ అయిన తర్వాత గుంటూరులో జాబ్ చేసేటప్పుడు ఏసన్ గారి చర్చికి వెళ్ళేవాడిని. శారదా కాలనీలో చర్చి ఉన్నప్పుడు వెళ్ళాను. అలాగే గోరంట్ల పూరిపాక చర్చి ఉన్నప్పుడు వెళ్ళాను. తర్వాత పెద్ద మందిరం తర్వాత కట్టిన తర్వాత అంటే ఏసన్ గారి యొక్క పరిచర్య శారదా కాలనీ నుంచి నేను చూశాను. అప్పటి నుంచి నాకు ఆ ఏసన్ గారి పరిచర్య అంటే చాలా ఇష్టం. ప్రార్థనకి వెళ్ళేవాడిని. మరి ఆ మినిస్ట్రీలో మరి సేవ చేస్తున్న దేవుని సేవకుల కుమార్తె ప్రదానం చేపడతాం అనేది ఎంతో ఆశీర్వాదం. మరి కుటుంబం మరి రాబోయే దినాల్లో దేవుని ద్వారా దీవించబడి ఆశీర్వదించబడి అనేక ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబంగా మీ అందరి ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడాలని దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏంది నీరసంగా చెప్తున్నా? అయిపోయింది కార్యక్రమం ఉందండి. విందు ఫుల్గా తిని ప్రశాంతంగా సంతోషంగా వధూవరుల్ని ఆశీర్వదించండి. మంచిది. షాలేంకి ఆశాకి నా ఆశీర్వాదాలు. ఈ కుటుంబము దాదాపుగా 1997 నుంచి పరిచయం. ఐపీసీలో 97లో ట్రైనింగ్ ప్రారంభించాం. నేను, పెద్దిరెడ్డి పాస్టర్ గారు, హోసన్న, అలాగే ఆంతోని. ఈనాటికి మేము ఒక కుటుంబంగా ఉన్నాం. ఆనాటి నుంచి షాలేం నాకు పరిచయమే. పాలు దాగే పిల్లన్నప్పటి నుంచి తెలుసు. చాలా యోగ్యుడు. ఎంత యోగ్యుడు అంటే వాళ్ళని పొగడాలని కాదు, మా గురించి తెలియాలి కదా మీకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక చాలా యోగ్యుడు, విధేయుడు. ఒక సందర్భాన్ని చెప్తాను. మేము ఎక్కడికో ట్రైన్కి వెళ్తున్నాము. నర్సాపల్లి స్టేషన్ కాడ ఉన్నాం. వాటర్ బాటిల్ కొనుక్కు రమ్మని వాళ్ళ డబ్బులు పంపిస్తే వెనక్కి వచ్చాడు. ఏంటి నాన్న అంటే, ఇక్కడ ఇంత రేటు చెప్తున్నారు నాన్న, కొనమంటావా? అందులో నాకు అర్థమైంది ఏంది, తండ్రికి ఎంత విలువిస్తున్నాడో చూడండి. నేను యథార్థంగా ఒక విషయాన్ని చెప్తాను. ఈ స్థానికంగా పాస్టర్ గారికి గొప్ప అల్లుడిని కొట్టేశారు. చప్పళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు మీ అమ్మాయిని గురించి చెప్పండి, మా అబ్బాయి గురించి చెప్పొద్దు. చెప్పండి. హల్లెలూయా. అలాగే ఐపీసీలో కేరళలో 3 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసుకుని బెంగళూరులో అక్కడ కూడా ఎస్ఐబిలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. అక్కడికి వెళ్ళండి. నేను కేరళకి వెళ్ళి మా అమ్మాయికి అక్కడ చదివింది. షాలేం గురించి అడిగితే ప్రతి లెక్చరర్ మంచి సాక్ష్యం ఇచ్చారు. అలాగే బెస్ట్ అవార్డు వచ్చింది. అలాగే బెంగళూరులో మంచి సాక్ష్యం వచ్చింది. ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్న వరుడని నేను సభాముఖంగా చెబుతున్నాను. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనంలో రాయబడింది కదా, ఇది యెహోవా వలన కార్యమే కానీ మనం అవునని కానీ కాదని అనలేము. కనుక వారిని ఆశీర్దిద్దాం. దేవుడు వారిని ఆశీర్దించి పిల్లా పాపలతో సకల ఐశ్వర్యత నింపును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచిది. మరి చివరి ప్రార్థన చేసుకుందాం. మరి చాలామంది సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు షాలేం గురించి. వింటే ఈ రోజంతా మనకు మళ్ళీ ఉదయాన్నే వెళ్ళాలి కదా పనులకి. మరి ఒక బాటిల్ వాటర్ కోసమే ఇంత ఆలోచించాడంటే షాలేము మరి రాబోయే దినాల్లో ఎంత సంపాదిస్తాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక బాటిల్ వాటర్ కోసం అయ్యగారు చెప్తుంటే నాకు దిమ్మ తిరిగిపోయింది. నాకు ఒక బాటిల్ వాటర్ కోసం వాళ్ళ నాన్న అడిగాడంటే మామూలు విషయం. తమ్ముడా కళ్ళు మూసుకో, మరి ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు పోయండి. పరిశుద్ధుడా, జీవాధిపతివైన నా తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో తండ్రి, ఈ కార్యక్రమాన్ని తండ్రి మీరు ఆశ్చర్యకరంగా మీరు జరిగించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రారంభం నుండి ముగింపు వరకు సమస్త విషయాల్లో తండ్రినైనా నీ ఆత్మ ద్వారా సమస్త కార్యాలు మీరు జరిగించినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ బిడ్డలకు కావలసిన తండ్రి విలువైన మాటలు దైవ సేవకులు చెప్పుండగా ఆ రీతిగా నడిపించబడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కూడా వచ్చిన ప్రజలు కూడా ఆ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వాక్యాన్ని పదిలపరుచుకొని వాక్యానుసారంగా నడిపించబడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి, జత చేయబడటానికి నేను ముందుగా నిత్యార్థానికి తండ్రి సిద్ధపడిన నీ బిడ్డలను మీరే దీవించండి, ఆశీర్వదించండి, కృపదయించండి తండ్రి. ఆ వివాహ కార్యక్రమానికి కూడా తండ్రి మీరే డేట్ నిర్ణయించి ఆ వివాహం కూడా ఆశీర్వదకరంగా జరుగుటకు మీరు సహాయం చేయండి. నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతమంది సేవకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో మీరు తండ్రి బిడ్డలు మీరు ఆశీర్వదించినందుకే మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ కృప కలిగిన మీ హస్తాలకునైనా నీ బిడ్డలను అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అనున్న సవాసము, ఆయన సన్నిధి కొడువున్న ప్రతి ఒక్కరికును, ముందుగా నిత్యార్థం చేయబడిన నీ బిడ్డలకును తండ్రి ప్రతి ఒక్కరికి నీ కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి నూతనంగా జతపరచబడబోయే మరి షాలేం రాజు అట్లాగే ఆశ మన మధ్యలోకి వస్తున్నప్పుడు మీకు ఇవ్వబడినటువంటి మరి పుష్పాలని వాళ్ళ మీదకి చల్లి వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాం. ఈ పాట పాడుతున్నప్పుడు మరి వేదిక దిగి క్రిందకు వస్తారు వాళ్ళు. చక్కగా మీకు ఇవ్వబడి అందరి చేతిలోకి ఇచ్చారా? ఇస్తే వాళ్ళ మీద చక్కగా చల్లి వాళ్ళని ఆశీర్వదించండి. తమ్ముడు కిందకి వెళ్ళండి. యేసయ్య నా హృదయ స్పందనం అని పాట పాడుకుందాం. పాట పాడుతున్నప్పుడు అందరం కలిసి పాడుతూ పిల్లల్ని చక్కగా ఆశీర్వదించండి. నూతనంగా జతపరచబడబోయే షాలేం రాజ్ అట్లాగే ఆశాన్ వాళ్ళిద్దరిని ఆశీర్వదించవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము. Viశ్వమంత
రోజునా యుగ యుగాల కలకు అది నిండెనే నీవు నడిపించిన రోజునా యుగ యుగాల కలకు అది నిండెనే యుగ యుగాల కలకు అది నిండెనే యేసయ్యా నీవే కదా విశ్వమంత నీ నామము అననీయమో నీ నామము అననీయమో నీ నామము నీ నామము అననీయమో నీ నామము హలో యస్సు మహారాజ్